ఈరోజు హర్ ఘర్ తిరంగా యాత్రలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అలాగే విద్యార్థులు వేలాది మందిగా పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నాను. హర్ ఘర్ తిరంగా యాత్ర ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో జరిగింది. అలాగే హర్ ఘర్ తిరంగా యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మన దేశంలో ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గొప్ప ఎత్తున జరుగుతూ ఉంది. ప్రతి ఇంటి మీద జెండా, జాతీయ జెండా ఈరోజు పరిచయం చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత జాతీయ జెండా యొక్క విశిష్టత ప్రతి పౌరుడికి తెలియాలి, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఉండాలనేటువంటి భావాన్ని ఈరోజు ప్రజలందరూ హృదయాల్లో నింపడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యద్భుతంగా నిర్వహించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు, పెద్దలకు, పట్టణ ప్రముఖులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన జాతీయ జెండాని ప్రతి ఒక్కరూ భావం అర్థం చేసుకోవాలి. అలాగే జాతీయ జెండా యొక్క ప్రాధాన్యత, ఈ కార్యక్రమం వలన ప్రతి ఇంటి మీద జాతీయ జెండా పెట్టుకోవటం, జాతీయ జెండాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, దేశభక్తి భావాలు ప్రతి పౌరుడిలో ఈరోజు రేకెత్తిస్తున్నాయి. ఈ దేశభక్తి భావం, ఈ సమైక్యత, సమగ్రత, దేశ సమైక్యత, దేశభక్తి భావం ఇది ప్రతి పౌరుడిలో పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రతి పౌరుడు దేశం కోసం పునరంకితం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వినుకొండ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేశభక్తి భావంతో దేశాభివృద్ధిలో భాగం కావాలి. అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండాలి. పేదరిక నిర్మూలనకు ఈరోజు ప్రధానమంత్రి